కలమయాముగా చాలా ప్రహృష్టమైనటువంటి మనస్సుతో 3 కత్తులతో గుర్రాన్ని కౌసల్య చంపింది. చంపిన తర్వాత రాత్రంతా కూడా ప్రహృష్టమైనటువంటి మనస్సుతో ఆ చనిపోయినటువంటి గుర్రం ఎక్కడుందో అక్కడే ఆ పట్టణంలో ఇవ్వడం. నాకు అర్థం కావాలి, డబ్బు కావాలి, సంపాదించినప్పుడు ధార్మికంగా ఖర్చు ధార్మికంగా నాకు కోరికలు ఉండాలి, కానీ ధార్మికమై ఉండాలి. నేను తీర్చుకోవడం ధార్మికమై ఉండాలి. అది తీర్చుకోవడం వల్ల మనకి ఏ విధమైనటువంటి అధర్మం కాకపోవడం. అందుకే వీటన్నింటినీ ఇవ్వలేనిది ఎవరంటే పత్ని. అందుకే నాకు ధర్మపత్ని అని పేరు. ఆమె వలన నిజమైన అర్థము ప్రభవిస్తుంది. ఏమిటి అర్థం అంటే, అర్థము అంటే సుఖాన్ని ఇచ్చేటటువంటి వస్తువుల యొక్క రాశి. జీవితంలో అన్నింటికన్నా సుఖాన్ని ఇవ్వగలిగిన వ్యక్తి అంటే బిడ్డలు. ఒక వయసు వచ్చేసిన తర్వాత కొడుకు చెయ్యి పట్టుకొని నడుస్తుంటే పెద్ద ఊరట, వాడు ఉన్నాడు పెద్ద ఊరట, వాడు ఇంట్లో ఉన్నాడు పెద్ద ఊరట. తండ్రి నాకేమి స్మరహర ప్రమదాధినాథ మన్నాథ సాంబ శిశిచూడ హర త్రిశూలిం శంభో సుఖ ప్రసవకృత్ భవమి దయాళు శ్రీమాతృభూత శివ పాలయమాం నమస్తే. జగద్గురువులు ఆదేశించినట్టుగా మనం ఈ పవిత్రమైన సభలో ఇవాళ ఆ శ్లోకాన్ని కూడా చదువుకున్నాం. ఇంత గొప్పగా శ్రీరామజనం సర్గ జరిగినటువంటి రోజున మీ అందరూ కూడా యంత్రాన్ని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మంగళం చెప్పి ఈ ఆసనం నుంచి లేచిపోతాను. లేచిపోయిన తర్వాత కార్యకర్తలు చెప్పినట్టుగా చూసుకోకుండా అయోధ్యానగరంలో పౌరులు ఎంత క్రమశిక్షణతో ఐకమత్యంగా ప్రవర్తించారో అట్లా అన్నదమ్ములు ఒక్క చెల్లెలా చక్కగా మర్యాదగా అందరూ అటువైపు నుంచి వచ్చి ఇలా చూసి అలా దిగిపోయి ఆ కార్డు తీసుకొని శుభోన్ముఖులు కావలసిందిగా కోరుతూ మంగళాసాధన వైద్య రాచార్య మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి సదూజాయ సర్వభౌమాయ మంగళం. దయచేసి ఎక్కడ కూడా అక్కడే ఉండాలి. గురువు గారు బయలుదేరేదాకా ఎవరు రావద్దు. అలాగే మేము పిలిచిన తర్వాత ఎవరైనా క్రమ పద్ధతిలో అక్కడి నుంచి స్టేజ్ ఎక్కాలి. అలాగే స్టేజ్ పైకి వచ్చే వాళ్ళందరూ కూడా చెప్పులు విడిచి రావాలని ప్రార్థన. చెప్పులతో ఎవరు రావద్దండి స్టేజ్ పైకి. గురుగారు మాట్లాడండి. చెప్పేదాకా ఎవరు ఇంకా స్టేజ్ ఎక్కదండి.
లోపలికి వెళ్ళాలా చూడ రాము గారు ఇక్కడ కింద దిగే వాళ్ళకి దారి వాళ్ళంటే ఈ ర్యాంప్ దగ్గర దారి వాళ్ళంటే పెద్ద చిన్న చూడటం పాప ఎవరి తాలూకా శాంత శాంతగా 13గా 30 ఏళ్ళ నుంచి శ్రీరాములు శాంత కాదు